చెప్పింది మగపిల్లలతో మాట్లాడకమ్మా అని, చెప్పింది బైకుల మీద తిరక్కమ్మా అని, చెప్పింది కాలేజీకి వెళ్ళి కాలేజీ నుంచి రావే అని. వాళ్ళ అమ్మ చాలా సార్లు చెప్పింది. ఇలా ప్రతిసారి చెప్తుందని ఈ గాలిది ఆ గాలుడికి చెప్పింది. ఆడెవడో గాలుడు, ఆడుంటాడు ఎవడో గాలేదవా, ఆడి పని పాటు వాళ్ళ బైకేసి తిరుగుతుంటాడు, ఆ సొక్క విప్పేసి ఆ ప్యాంట్ సింపేసుకుని ఆ పైన ఏ ఘాట్లు ఉంటాయి ఆ గీతలు అయ్యే నచ్చేస్తున్నాయంటే ఈ మధ్య ఏటో మరి. అప్పుడు ఆ అబ్బాయిని ఇష్టపడ్డామంటే ఒక పద్ధతి, ఇంట్లో కష్టపడతాడు, గవర్నమెంట్ జాబ్, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, చక్కగా చర్చికి వెళ్తాడు, పాటలు పాడతాడు, వాక్యాలు చదువుతాడని ఈ ఎథిక్స్ చూసి ఇష్టపడేవారు. ఇప్పుడు ఆడి బైక్ ఎదరకు లేపుతూ వెళ్తాడు, నాకు నచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆడు నిండా బ్లేడ్ గీతలే ఉంటాయి, ఆ బ్లేడ్ ఎదవే నాకు నచ్చాడు. అంటే అదేం సెలక్షన్ అంటే అదే రకమైన సెలక్షన్ అండి. ఆడి రౌడీ విధానం నాకు నచ్చుతుంది, ఆడి గంజా ఇలా తాగుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంటది, ఆడు నన్ను ఇదేంటేసి ఇలాంటి గాలి ఎవడో తగులుతాడు. ఈ గాలి వెళ్ళి ఆ గాలిడు చెప్పింది. జరిగింది, మీ న్యూస్ పేపర్ నా దగ్గర ఉంది. ఆ జరిగితే చెప్తే ఏం చేసింది చెప్పండి, వీళ్ళిద్దరూ కలిసి మెడలో సున్ని వేసి బిగించాలి అమ్మని చంపేశారు. నాన్న లేడు, ఆ అమ్మాయి పెంచిందామండి. ఆ సున్ని బిగించి చంపేసి, ఈ మాట నేను అనొచ్చలేదో, 3 రోజులు ఆ శవం పక్కనే వీళ్ళ పాపం చేస్తూ గడిపారు. శవం పక్కన ఎట్టుకుని. ఎంత భయలేనితనం అండి, ఎంత భయం. చంపేస్తారంటే పెంచిన అమ్మనైనా చంపేసే కొడుకులు కూతుర్లు ఉన్నారు.